స్టార్ హీరోయిన్ సమంత నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నాగ చైతన్యతో వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత సమంత ఏది చేసినా అది వార్తే అయిపోయింది. ఆమె చేస్తున్న సోషల్ మీడియా పోస్టుల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే నాగ చైతన్యతో ప్రేమలో పడకముందు సమంత సిద్ధార్థ్ మధ్య ప్రేమ చాన్నాళ్ల పాటు సాగింది. వీరిద్దరూ చాలా కాలం ప్రేమించుకొని తర్వాత వివాదాల కారణంగా విడిపోయారు. సమంత సిద్ధార్థ్ కలిసి ఉన్నప్పుడు వారు నటించిన జబర్దస్త్ అనే చిత్రం 2013లో విడుదలైంది. అప్పుడప్పుడే డైరెక్టర్గా నిలదొక్కుంటున్న నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా అనౌన్స్ చేసే నాటికి సమంత మరియు సిద్ధార్థ్ సాలిడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. దర్శకురాలు నందిని రెడ్డి వారిని జబర్దస్త్ కోసం ఏకతాటిపైకి తీసుకొచ్చినప్పుడు ఆ సినిమా వార్తలో నిలిచింది. సినిమా విడుదల కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అలా ఎట్టకేలకు జబర్దస్త్ అనే చిత్రం ఫిబ్రవరి 22, 2013న థియేటర్లలోకి వచ్చింది. సినిమా అలా విడుదలైందో లేదో ఈ సినిమా రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన బ్యాండ్ బాజా భారత్ అనే సినిమాని పోలి ఉండడంతో ఇంకేముంది కాపీ చేశారు అంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ కోర్టు మెట్లు కూడా ఎక్కింది. అప్పట్లో సిద్ధార్థ్ సమంత ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో వార్తలు వస్తుండడం, ఈ ఇద్దరు తమిళంలో కూడా మంచి పేరు తెచ్చుకుని ఉండడంతో ఈ జోడీకి తమిళంలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. వీరి క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని తమిళ దర్శకుడు లింగుస్వామి ప్రయత్నించారు. తమిళంలో జబర్దస్త్ చిత్రాన్ని డుమ్ డుమ్ పిపి పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డబ్బింగ్ హక్కులు కూడా సొంతం చేసుకున్నారు. కానీ యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ ఆయన ప్లాన్కు అయితే అడ్డుకట్ట వేసింది. జబర్దస్త్ చిత్రంలోని చాలా సన్నివేశాలు బ్యాండ్ బాజా భారత్ను పోలి ఉన్నాయని గుర్తించిన కోర్టు స్టే విధించింది. జబర్దస్త్ చిత్రాన్ని డబ్ చేయకూడదని, DVD, టీవీలో ప్రసారం చేయకూడదని కోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలో లింగుస్వామికి ఎదురుదెబ్బ తప్పలేదు. ఇక యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ ఆలస్యం చేయకుండా బ్యాండ్ బాజా భారత్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు. ఇందులో మన హీరో నాని, వాణి కపూర్ జంటగా నటించారు. అయితే సినిమా ఆకట్టుకోలేదు, అంతేకాక నిరాశపరిచింది. ఇక సమంత సిద్ధార్థ్ నటించిన జబర్దస్త్ కూడా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కొంతకాలానికి సమంత సిద్ధార్థ్ విడిపోయారు. అయితే సమంత సిద్ధార్థ్ విడిపోవడానికి చాలామందికి కారణం ఏంటో తెలియదు. కాగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్లే సమంత సిద్ధార్థ్ విడిపోయారని సమాచారం. అయితే నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత సమంతను టార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడం మనం చూసాము. మోసం చేసేవారు ఎప్పటికీ సుఖంగా ఉండలేరు అంటూ అప్పట్లో సిద్ధార్థ్ చేసిన సోషల్ మీడియాలో పోస్టు సంచలనంగా మారింది. అయితే స్కూల్ టీచర్ నుంచి తాను నేర్చుకున్న ఫస్ట్ లెసన్ ఇదేనని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యల గురించి అప్పట్లో జోరుగా చర్చ జరిగింది. ఇకపోతే సమంతనే తనను మోసం చేసిందని అప్పట్లో సిద్ధార్థ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సమంత గురించి సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. బాయ్స్, బొమ్మరిల్లు సినిమాలతో యూత్లో మంచి క్రేజ్ కొట్టాడు సిద్ధార్థ్. ఇక తమిళ్, తెలుగు, హిందీ సినిమాలతో కొంతకాలం స్టార్ హీరోగా దూసుకుపోయాడు. ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. చివరిసారిగా సిద్ధార్థ్ చిన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది, వసూళ్లను సైతం రాబట్టింది. మెసేజ్ ఓరియంటెడ్గా వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే హీరోయిన్ సమంతను అప్పట్లో సిద్ధార్థ్ ప్రేమించాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏ మాయ చేసేవే చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన సమంత ఆ తర్వాత సిద్ధార్థ్తో కొన్ని రోజులు ప్రేమాయణ నడిపిందని వార్తలు వచ్చాయి. వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారంటూ నెట్టింట అప్పట్లో ప్రచారం కూడా సాగింది. అందుకు తగ్గట్లు వీరు కూడా బయట బాగానే తిరుగుతూ కనిపించారు. దీంతో అంతా వీరు పెళ్లి చేసుకుంటారని ఫిక్స్ అయ్యారు. ఇక వీరి కాంబినేషన్లో జబర్దస్త్ అనే సినిమా సైతం వచ్చింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. అయితే అప్పటికే పెళ్ళైన సిద్ధార్థ్తో ప్రేమలో పడిందని అంతా అనుకున్న సమయంలో సమంత షాక్ ఇచ్చింది. నాగ చైతన్యను పెళ్లాడి అందరికీ ట్విస్ట్ ఇచ్చింది సమంత. ఇక వీరి పెళ్లి టైంలో బాగానే రూమర్స్ వచ్చాయి. సిద్ధార్థ్కి హ్యాండ్ ఇచ్చి నాగ చైతన్యను పెళ్లాడుతుందని అంతా వార్తలు రాసుకున్నారు. వాటన్నింటినీ వీరు లెక్క చేయకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట కొన్నాళ్ళు మాత్రమే కలిసి ఉంది. ఏమైందో తెలియదు కానీ విడాకులు అంటూ ప్రకటించారు. ఇప్పటికీ నాగ చైతన్య, సమంత విడాకుల గురించి సరైన రీజన్ అయితే తెలియదు. ఇంకా ఎవరి జీవితం వారు గడుపుతూ సినిమాలతో బిజీగా మారిపోయారు. ఈ సమయంలో సమంత గురించి ఓ వీడియో వైరల్గా మారింది. హీరో సిద్ధార్థ్ సమంత గురించి మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సమంత నిజస్వరూపం గురించి చెప్తూ షాక్ ఇచ్చాడు సిద్ధు. ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ పాల్గొనగా
ఆ యాంకర్ మిస్ బ్యూటిఫుల్ ఎవరు అని అడిగింది. సమంత అంటూ వెంటనే చెప్పుకొచ్చాడు సిద్ధు. ఆ తర్వాత మిస్ పర్ఫెక్ట్ ఎవరు అంటే మళ్ళీ సమంత అనే చెప్పాడు. అంటే అప్పట్లో సమంతను అంతలా ప్రేమించాడు కాబట్టే సిద్ధు ప్రతిదానికి సమంత అంటున్నాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రెండుసార్లు సిద్ధార్థ్ సమంత పేరు చెప్పడం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారింది. స్టార్టింగ్లో పీకర్లతో ప్రేమలో పడ్డాడు కదా, అందుకే మర్చిపోలేకపోతున్నాడేమో పాపం. సమంతకు ఈ రకంగానైనా తన ప్రేమ తెలుస్తుందేమోనని భావించి ఇంటర్వ్యూలో అందరి ముందు శామ్ పేరు చెప్పి ఉంటాడు సిద్ధార్థ్. మళ్ళీ కలవబోతున్నారు కావచ్చు. ఎలాగూ సమంత ఒంటరిగానే ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతోనే సిద్ధు సమంత పేరు చెప్పి ఉంటాడు. మరి మాజీ ప్రియుడు కామెంట్లపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అంటూ నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం సమంతపై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి అని చెప్పాలి.